మకర సంక్రాంతి. సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ. అందుకే శ్రీనాథ కవి సార్వభౌముడు దీనిని పెనుబండు అన్నారు. సంక్రాంతి అంటే చేరుట అని అర్థం. సూర్యుడు నెలకొకసారి ఒక్కొక్క రాశిలోకి చేరుతుంటాడు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశి నుంచి తరువాత రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి. అయితే సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి కదా. మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి? సూర్యుని దివ్య యాత్రలో ప్రధాన ఘటనలో మేష, తుల, మకర సంక్రమణులు ముఖ్యమైనవి. సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ మార్పులు చైతన్యమే మకర సంక్రాంతిలో కనిపిస్తుంది. సంవత్సరాన్ని 2 ఆయనములుగా మనం విభజించుకుంటున్నాము. కటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు దక్షిణాయనం, మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకు ఉత్తరాయణం. ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు చేరుకుంటాయి. పశు పక్షాదులు ఆనందంగా కనిపిస్తుంది. వాస్తవానికి మన దేశంలో ప్రకృతి జీవనాన్ని అద్భుతంగా కనిపించే ఈ పండుగ తరుణంలోనే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ పల్లె ప్రజలకు ఆనందంగా ఉంచే పండుగ. పిల్లల్ని, పెద్దల్ని, ముఖ్యంగా రైతుల్ని ఆనందోత్సాహాలలో ముంచే ఈ పండుగ 3 రోజులు సాగుతుంది. భోగి. మొదటి రోజు భోగి. భోగి మంట వేయడం. ఈ రోజు ప్రసిద్ధి కట్టెల్ని, పిడకల్ని కాల్చి భోగి మంట వేస్తారు. ఈ మంటలో మనలోని అసూయ ద్వేషాల్ని వేసి వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలనేదే ఇందులో తాత్వికాంశం. పాత అలవాట్లు, కామ క్రోధాలను దహనం చేసి కొత్త క్రాంతి పొందాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది. గృహిణులు, యువతులు ఇంటి ముందు వాకిలిని శుభ్రపరిచి కల్లాపి చల్లి అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను కింద పడకుండా గ్రహించి పేడతో గుబ్బెమ్మలు తయారు చేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి వాటిపై గడిక, పిండి పూతలతో అలంకరిస్తారు. వాటిని ముగ్గుల మధ్య ఉంచి బంతి, చామంతి పువ్వులతో, నవధాన్యాలతో, రేగు పండ్లతో, చెరుకు ముక్కలతో అలంకరిస్తారు. అది అలంకారమే, నైవేద్యము గుర్తించలేము. యువతులు ముగ్గులు వేయడం ఈ పండుగకు గల మరొక ప్రత్యేకత. ముగ్గు రంగవల్లి అంటారు. పితృదేవతలను ఆహ్వానించి కార్యక్రమంలో ముగ్గులు వేయరు. కానీ సంక్రాంతి పండుగలలో మాత్రం దేవతలకు ఆహ్వానంగా రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఈ సంక్రాంతి ముగ్గులలో తీగ ముగ్గులు, రథం ముగ్గులు, ఇంద్రధనస్సు ముగ్గులు, అక్కర జ్యోతి ముగ్గులు, చెరకు గాఢ ముగ్గులు, మేన్ల ముగ్గులు, శుభలగ్న ముగ్గులు, స్వయంవర ముగ్గులు దర్శనమిస్తాయి. ఇంటిల్లిపాది పిల్లల నుంచి పెద్దల వరకు వేడి నీళ్లతో తల స్నానం చేసి భోగి పీడ వదిలిందని చెబుతారు. సాయంత్రం వేళ పేరంటాలు జరిపి రేగు పళ్ళు, చెరుకు ముక్కలతో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. పొంగలి, పులగము ప్రసాదము స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వుల రొట్టెలు తినడం చూస్తాం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశ్యాధిపతి శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. వాతం
నూనె లాంటి స్నేహం, ద్రవ్యాల వల్ల కుష్మాండలం, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి రష్యాధిపతి శని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేస్తారు. పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి కోసం తర్పణ శ్రద్ధలను ఆచరిస్తారు. రైతుల గృహాలన్నీ ధాన్యదులతో కలకలలాడుతుంటాయి. గృహస్థులు మకర సంక్రాంతి రోజున ఇంటి మధ్య చుట్టూ 4 పిడతలను మధ్యలో ఒక పిడత కుండ పెట్టి అందులో కొత్త బియ్యం, పాలు పోసి పొంగేదాకా కింద ఆవు పిడకలతో మండి ఇస్తారు. అలా తయారైన పొంగలిని అందరికీ ప్రసాదముగా పంచుతారు. పాలు పొంగినట్టు సిరి సంపదలు పొంగి పొర్లాలని ధాన్యలక్ష్మిని ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆది వరహ రూపంలో ఈ భూమిని పైకి తీసుకొచ్చినది ఈ మకర సంక్రాంతి రోజులే. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల దానం చేసింది ఈ రోజునే. ఇంద్రోత్సవాన్ని నిరోధించినందుకు కోపం ఇంద్రుడు రేపల్లెపై వర్షం కురిపిస్తే గోవర్ధన నాద్రిని ఎత్తి శ్రీకృష్ణుడు గోపాలుడను కాపాడింది ఈరోజే. ఈరోజు హరిదాసులు హరిలో రంగ హరి అంటూ పాడటం చూస్తాము. కనుమ పండుగ 3వ రోజు పశువులను, బళ్లను అలంకరించి గో ప్రదర్శనం చేస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు. కనుమ పండుగ నాడు మినుము తినాలి అనే సంప్రదాయం ఉంది. ఆ రోజు విచిత్ర వేషాల ప్రదర్శన చేస్తారు. పౌరాణిక పాత్రలు ధరించి అభినయిస్తూ గృహస్థులు సమర్పించే కానుకల్ని కళాకారులు స్వీకరించి దీవిస్తారు. ముక్కనుమ ఈ 3 రోజుల తరువాత 4వ రోజు కొత్త పెళ్లి కూతుళ్ళు సావిత్రి, గౌరీ వ్రతాలు, బొమ్మలు నోము పెడతారు. 9వ రోజు ఈ వివిధ నైవేద్యాలతో ఆ దేవిని పూజించి పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేస్తారు. ఇలా దాదాపు 3 రోజుల పాటు సంతోషాల్ని నింపే ఈ సంక్రాంతి పండుగను వివిధ ప్రదేశాల వివిధ పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతి పంజాబీలు లోహారి అని, బెంగాలీలు తిలప్ర సంక్రాంతి అని, మహారాష్ట్రలో తిల సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, ఉత్తరప్రదేశంలోని బడి ఈద్ అని మొక్కలు పండుగ అని పిలుస్తారు. ప్రాచీన సంప్రదాయకులైన గ్రీకులు బౌకన్ అనే దేవత స్మృత్యార్థం సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ఈజిప్టు సిద్ధాంతవైతులు ఈ మకర సంక్రాంతిని నామ్ జలాది దేవతలకు సంబంధం ఏర్పరిచి సూర్యుని మకర రాశి ప్రదేశాన్ని నైలు నది ఉప్పొంగడానికి సంబంధం కలిపితారు. ఇలా ప్రపంచవ్యాప్తమైన ఈ సంక్రాంతి తెలుగులో వీళ్లకు ప్రకృతి మాత రూపంలో స్వాగతం పలుకుతుంది. తెలుగు పండుగలలో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని అబల గోపాలం ఆనందంగా జరుపుకుంటాడు. తెలుగు ప్రాంతం కలకలలాడే పండుగ సంక్రాంతి. శుభమస్తు.